ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది క్రియాయోగ చేసేటువంటి సాధకులు వాళ్ళు సాధన చేసిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, మత్తుగా ఉంది. మా చక్రాల్లో ఆజ్ఞా సహస్రార చక్రాలు, హైయర్ చక్రాస్ మాకు యాక్టివేషన్లో ఉండి చాలా బాగుందని అలాగే కూర్చునేటువంటి సాధకులు చాలామంది ఉన్నారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హాయిగా ఉందని అలాగే కంటిన్యూగా కూర్చొని ఉంటే హైయర్ చక్రాస్లో ఎనర్జీస్ ఎక్కువ అవటం వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంతసేపు కూర్చున్నా సరే కూర్చోండి, కానీ తర్వాత చేయాల్సిన విషయం ఏంటంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్ పెట్టండి. లేకపోతే చాలామంది మహాముద్రలు ఎక్కువ వేస్తుంటారు. ఆ ఎనర్జీస్ని సబ్లిమిట్ కింద చక్రాలకు కూడా ఆ ఎనర్జీస్ అనేవి షేర్ అవ్వటానికి మనకి బాడీకి సంబంధించినంత వరకు ఈ సూర్య నమస్కారాలు అవ్వచ్చు, లేకపోతే స్పైన్కి సంబంధించిన అయితే ఎక్సర్సైజ్లు అవ్వచ్చు, ఆసనాలు అవ్వచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఈ చేయటం వల్ల ఏంటంటే మన చక్రాలన్నీ కూడా స్పైన్లోనే ఉండటం వల్ల, స్పైన్ అనేది ట్విస్ట్ చేయటం వల్ల ఆ చక్రాల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ కూడా మనకి ఈ కింద చక్రాల్లోకి ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫిజికల్ బాడీని చేస్తే మన చక్రాలు ఎలా అవుతాయి అనేటువంటి ఒక డౌట్ ప్రతి వాళ్ళకి రావచ్చు. ముఖ్యంగా మనకి ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇది ప్రాణమయ శరీరానికి అంటే ఆరాకి చక్రాలకి లింక్ ఉంటుంది. అదేవిధంగా ఆ ఆరాలకి చక్రాలకి ఏదైతే ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో అది ఇంటర్లింక్ అనేది బాడీతో ఉంటుంది. కాబట్టి మీరు ఈ శరీరాన్ని డైరెక్ట్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించవచ్చు, లేకపోతే మీ ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో దాన్ని హీల్ చేయటం ద్వారా కూడా దీన్ని సరిచేసుకోవచ్చు, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాబట్టి మనకి సాధన అలాగే కూర్చోకుండా, బాగుంది అని అలాగే కూర్చోకుండా మీరు ఒకసారి గమనించుకోండి, మీ యొక్క శరీరం యొక్క స్థితి ఎలా ఉంది ఏంటి అనేది గమనించుకొని దాని తర్వాత దానికి సంబంధించిన అవసరమైనటువంటి ఎక్సర్సైజ్లు కానీ ఆసనాలు కానీ ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్స్లో వస్తాయి. ఆ 2 ఛానల్స్ కూడా ముక్తిపదం ఇంకా మౌనం ధ్యానం, ఈ 2 ఛానల్స్లో కూడా అప్లోడ్స్ అవుతాయి. వాటిల్లో చూసి గమనించండి.